ఒక్కసారి దోసపిండి పట్టి పెట్టుకున్నామంటే రోజొక వెరైటీస్ తోటి టిఫిన్స్ అయితే చేసుకుంటాం కదా! అలాగని రెగ్యులర్‌గా దోసలైతే వేసుకోము. ఒకరోజు పొంగనాలు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు మసాలా దోసె, ఉప్మా దోసె అనుకుంటూ ఎన్నో రకాల వంటలైతే చేసుకుంటాం కదా! ఈరోజు నేనైతే ఊతప్పం అయితే చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ టైమే చేశానన్నమాట. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. మా పిల్లలు తినరు. అందులో వెజిటబుల్స్ ఏసేసరికే తీసి పక్కన పెట్టేస్తారా అని ఇంక నేనే వేసుకున్నాను. ఈసారి దోసపిండైతే పట్టి పెట్టాను కానీ ఏదో నా కోసమే చేసుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు తినట్లేదు. మా పిల్లలకేమో పల్లి చట్నీ కావాలి. ఇంట్లో పల్లీలు అయిపోయిండే. నేనేమో ఏ కర్రీ ఉన్నా తినేస్తానన్నమాట. అందుకని నేనే వేసుకుంటున్నా. దోసపిండి అయిపోవచ్చింది కానీ పిల్లలైతే తినట్లేదు. ఇంకా పిల్లలైతే బ్రౌన్ బ్రెడ్ తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారనమాట. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పంపించేశాను. ఇంకా పనంతా కంప్లీట్ అయిన తర్వాతే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఊతప్పం అయితే వేసుకుంటున్నా. ఊతప్ప వేయడం అనేది బ్రహ్మ విద్యం కాదు. మనం దోస అయితేనేమో పెనం మొత్తం వేసేసుకుంటాము. ఊతప్పం కాబట్టి మిడిల్‌లోనే బన్ దోసలాగా వేసేసుకొని పైనుంచి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్ అన్నమాట ఊతప్పం. ఓకేనా మరి, బాయ్.